ప్రకాశం జిల్లా ఇండ్ల చెరువులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రినే కొడుకు దాసు మధ్యమత్తులో రంపం బ్లేడుతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి ఏసయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు దాసును పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సంవత్సరాలు అతను రైల్వేలో గ్యాంగ్మెన్గా రిటైర్డ్ అయ్యి వాళ్ళ చిన్న కొడుకు అయినటువంటి మరియదాస్తో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో వేకోజామున ఇలా చిన్న కొడుకైన మరియదాసు బాగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు అడిగే క్రమంలో రాత్రి గొడవ పడటం జరిగింది. ఆ గొడవ పడే క్రమంలో తండ్రి నిద్రపోయిన తర్వాత అతను ఈ డ్రిల్లింగ్ వుడ్ కటింగ్కి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్తో నిద్రపోయేటటువంటి తండ్రిని బలంగా కొట్టడం జరిగింది తల మీద. దానివల్ల మేజర్గా ఫ్యాటల్ ఇంజురీ అయ్యి స్పాట్లోనే చనిపోవడం జరిగింది. సుమారుగా 75 సంవత్సరాలు. అతను రైల్వేలో గ్యాంగ్మెన్గా రిటైర్డ్ అయ్యి వాళ్ళ చిన్న కొడుకు అయినటువంటి మరియదాస్తో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో వేకోజామున ఇలా చిన్న కొడుకైన మరియదాసు బాగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు అడిగే క్రమంలో రాత్రి గొడవ